అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, చాణక్య నీతి సూత్రాల్లో నుంచి చేయబోతున్నాను. అందులోని మూడో అధ్యాయంలో చేయబోతున్నాను. ఇక్కడ ఒక 2 లైన్‌లు ఇవ్వబడ్డాయండి. ఇది అసలు దేని గురించి ఇవ్వబడిందంటే గనక, విద్య అనేది లేనప్పుడు మనిషికి గౌరవం అనేది ఉండదు. విద్య యొక్క విలువ తెలుసుకోవాలనే ఒక టాపిక్ అండి ఈరోజు మనం చేయబోతున్న వీడియో. ఇక్కడ ఒక శ్లోకం ఇవ్వబడింది. అదేంటో నేను చదివి చెప్తానండి. నా వీడియోలు అందరికీ నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రూప యవ్వన సంపన్న విశాల కుల సంభవః విద్యాహీన నశోభంతే నిర్గంధ ఇవ కింశుకః అని చెప్పారండి. ఇక్కడ చదువు లేని వ్యక్తి గురించి చెప్తున్నారు. అలాగే అతనికి ధన సంపద ఏమి ఉన్నా కూడాను ఒక వాసన లేని ఒక ప్రాముఖ్యమైన పువ్వు గురించి కూడా చెప్తున్నారు. వాసన లేని ప్రాముఖ్యమైన పువ్వు అటండి. మీరు అనుకుంటారేమో వాసన లేకపోవడం ఏంటి, ప్రాముఖ్యమైన పువ్వు ఏమిటండి అని అనుకుంటారేమో. ఇక్కడ ఇదేనండి చెప్పబడింది. ఏంటంటే మనకి ఎంత మనం సౌందర్యంగా ఉన్నా గాని, ఎంత అందమైన రూపము, ఎంత లావణ్యకరమైన రూపము, అలాగే ఎంత ధనము, ఎంత సంపద ఉన్న ఇంట్లో మనం పుట్టినా కూడాను, అలాగే ఎంత అందమైన రూపం మనకున్నా కూడాను, ఎంత గొప్ప కులంలో, గొప్ప ఇంట్లో పుట్టినప్పటికీ కూడాను విద్య లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమేనని చెప్తున్నారండి. అది కూడా ఎలా పోల్చారంటే గనక కింశుక అంటే ఈ కింశుక పువ్వు అనేదంట ఆయుర్వేద శాస్త్రంలో చర్మ సమస్యలని తగ్గించడానికి, అలాగే జ్వరం వస్తే దాన్ని తగ్గించడానికి మందుగా ఉపయోగిస్తారంటండి. మందులు తయారీలో కూడా దీన్ని ఉపయోగిస్తారట. అటువంటి ఈ ప్రాముఖ్యం కలిగినటువంటి ఈ పువ్వు వాసన లేని కారణంగా ఇది ఎవరికీ తెలీదంటండి. చదువు లేని వ్యక్తి కూడాను అలాంటి ఒక పువ్వుతో సమానం అంటండి. ఇంకా మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే గనక ఒక చిన్న కథ లాంటిది చెప్పుకుందామండి. కథ కాదు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇప్పుడు మనకి చదువు లేదనుకోండి, మన దగ్గర కోట్ల ఆస్తి ఉంది. మన దగ్గర డబ్బు, బంగారం ఉన్నాయి. మన దగ్గర కార్లు, నౌకర్లు అందరూ ఉన్నారు. మనము ఒక చూపు చూస్తే పలికే జనం ఉన్నారు. పరిచర్యలు చేసే పనివాళ్ళున్నారు. ఎంతోమంది సేవకులున్నా కానీ, మనము ఒక క్షణం పక్కకెళ్తేనో, లేకపోతే మనం